ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నంద్యాల జిల్లాలో పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు. రైతులు అవకాశాన్ని వినియోగించుకుని మార్కెట్ డైరెక్టర్ కల్పనా కుమారి వెల్లడి. ఆంధ్ర చెస్ సంఘ ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభమైన రాష్ట్ర స్థాయి ర్యాంకింగ్ చెస్ పోటీలు ప్రారంభించిన డాక్టర్ రామకృష్ణారెడ్డి. నంద్యాల నుండి శబరిమలైకి ప్రత్యేక రైలు సౌకర్యం. అయ్యప్ప స్వాముల అవకాశాన్ని ఉపయోగించుకోండి. స్టేషన్ మేనేజర్ దొరస్వామి వెల్లడి. నంద్యాల గాంధీ చౌక్ లో ఆదాని సేవలో కూటమి ప్రభుత్వం ప్రజలకు తప్పని విద్యుత్ ఛార్జీల భారం. బిల్లులను దగ్ధం చేసిన సిపిఎం నాయకులు. నంద్యాలలో వ్యభిచార గృహాలపై వరుస దాడులు నిర్వహించిన విధులను అరెస్ట్. వ్యభిచార గృహాలపై ఉక్కుపాదం మోపిన టూ టౌన్ సిఐ ఇస్మాయిల్. నంద్యాల శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో ఘనంగా అభిషేకాలు, పూజలు. పాల్గొన్న భక్తులు. నంద్యాల జిల్లాలో గ్రామాలను అభివృద్ధి చేద్దాం. అధికారులకు అవగాహన సదస్సు. సాఫ్ట్వేర్ ఉద్యోగాలను ఇప్పిస్తారని నిరుద్యోగులకు మభ్యపెట్టి లక్షలు కాజేసిన కేటుగాడు. ప్రముఖ పుణ్యక్షేత్రం యాగంటిలో బసవన్న గోశాలను ప్రతి ఒక్కరూ సేవకులే. నంద్యాల జిల్లాలో పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని, రైతులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని, ప్రభుత్వం నిర్దేశించిన గిట్టుబాటు ధరకు కొనుగోలు చేయడం జరుగుతుంది అని మార్కెట్ డైరెక్టర్ కల్పనా కుమారి పేర్కొన్నారు. ఈ సందర్భంగా మార్కెట్ యార్డ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డైరెక్టర్ కల్పనా కుమారి మాట్లాడుతూ, నంద్యాలలో పత్తి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని, పత్తి రైతులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని, అదేవిధంగా కర్నూలు చుట్టుపక్కల జిల్లాల్లో వెళ్లి పత్తి రైతులు అక్కడ నానా అవస్థలు పడుతున్నారని, అలాంటి ఇబ్బందులు లేకుండా పట్టణంలో పత్తి రైతు కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని, ఆన్లైన్లో ఎక్కడ చేయించుకున్నా ఇక్కడ కొనుగోలు చేయొచ్చని, అపోహలు వద్దని పత్తి రైతులకి అవకాశాన్ని వినియోగించుకోవాలని తెలిపారు. ఇంతకు ముందు కూడా మేము చెప్పాము, వ్యవసాయ మార్కెట్ కమిటీ వాళ్ళు మేము చాలా ప్రచారం కూడా చేశాము. సిసిఐలో పత్తి కొనుగోలు చేస్తారు. సిసిఐ వారు పత్తి పండిస్తున్న రైతులు ప్రతి ఒక్కరూ ఇక్కడ నంద్యాలలో ఉన్న సిసిఐ సెంటర్ ని యూటిలైజ్ చేసుకోండి. వారు ఎక్కడ రిజిస్ట్రేషన్ చేసుకున్నా కూడా వాళ్ళు ఇక్కడ పర్చేజ్ చేస్తారు. చాలా మంది కర్నూలు జిల్లా పరిసరాల్లో ఉండే రైతులు చాలా మంది కర్నూలు జిల్లాలో పత్తి కేంద్రాలకు వెళ్ళి అక్కడ రోజుల తరబడి నిరీక్షిస్తున్నారు. దానివల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు అని పేపర్లలో కూడా అడ్వర్స్ న్యూస్ రావటం జరిగింది. కానీ ప్రతిసారి మేము చెప్తూనే ఉన్నాం, మీరు కర్నూలు జిల్లాలో రిజిస్ట్రేషన్ చేసినా, కర్నూలు దగ్గర రిజిస్ట్రేషన్ చేసినా కూడా మీరు నంద్యాల పట్టణంలో ఉండే సిసిఐ సెంటర్ ని మీరు విజిట్ చేయండి అన్నమాట. అక్కడ కంపల్సరీ సిసిఐ సెంటర్ వాళ్ళు రైతుల కోసం ఎదురు చూస్తున్నారు, వాళ్ళు పత్తి కొనుగోలు చేయడానికి. నేను ప్రతి ఒక్క పత్తి రైతులకి నేను ప్రార్థించడం ఏమనగా, మీరు నంద్యాల సిసిఐ సెంటర్లో వచ్చి నిరీక్షణ లేకుండా, అంటే వాళ్ళు ట్రాక్టర్లకి బండ్లకి మాకు బాడిగ చెల్లించాల్సి వస్తుంది అక్కడ నిరీక్షించడం వల్ల అన్నది ప్రతి ఒక్క రైతులు చెప్తున్నారంట మీడియా వారికి. అందుకోసం మీరు ఎప్పుడు వచ్చినా, ఏ సమయంలో వచ్చినా సిసిఐ వారు పర్చేజ్ చేయడానికి రెడీగా ఉన్నారు. కావున ఈ అవకాశాన్ని పత్తి రైతులు ప్రతి ఒక్కరూ
అక్కడికి వెళ్ళేది ఏదో కర్నూలు జిల్లా పత్తి కేంద్రానికి వెళ్ళడం ఏదో, ఇక్కడ నంద్యాల జిల్లా పత్తి కేంద్రంకి వస్తే ఈ నిరీక్షణ ఉండదు వారికి. అంతే సమయం, అంతకంటే చాలా తక్కువ సమయంలో వాళ్ళు ఇక్కడ CCI వాళ్ళు పత్తి కొనుగోలు చేస్తారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క పత్తి రైతు సద్వినియోగం చేసుకోవాలని నేను చెప్తున్నాను. ప్రతి ఒక్క పత్తి రైతు కోరుతున్నా, మీరు ఎక్కడ రిజిస్ట్రేషన్ చేసుకున్నా సంబంధం లేదు, ఎక్కడ చేసుకున్నా మీరు వన్స్ రిజిస్ట్రేషన్, మీరు దానికి సంబంధించిన పత్రాలు మీరు ఒకసారి చూపించారంటే పత్తి కొనుగోలుకి FCCI వాళ్ళు తప్పకుండా ఉంటారు. ఈ అవకాశాన్ని పత్తి రైతులు సద్వినియోగం చేసుకుంటారని నేను కోరుతున్నాను. ఆంధ్ర చెస్ సంఘ ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా సంఘ నిర్వహణలో గురువారం నంద్యాలలో రామకృష్ణ డిగ్రీ కళాశాల వివేకానంద ఆడిటోరియంలో రాష్ట్ర స్థాయి ర్యాంకింగ్ చెస్ టోర్నమెంట్ ఘనంగా ప్రారంభమైంది. నంద్యాల జిల్లా చెస్ సంఘ అధ్యక్షులు డాక్టర్ రవికృష్ణ అధ్యక్షతన ప్రధాన కార్యదర్శి రామసుబ్బారెడ్డి నిర్వహణలో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో రామకృష్ణ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ జి రామకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా, నంద్యాల అయామియా అధ్యక్షులు డాక్టర్ మధుసూదనరావు, నంద్యాల లయన్స్ క్లబ్ అధ్యక్షులు నిజాముద్దీన్, నంద్యాల జిల్లా ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు భావనాసి నాగమహేష్ గౌరవ అతిథులుగా పాల్గొని టోర్నమెంట్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, చదరంగం మెదడుకు పదును పెడుతుంది అని, ఈ క్రీడ వలన బాలలలో మానసిక వికాసం కలుగుతుంది అని అన్నారు. డాక్టర్ మధుసూదనరావు మాట్లాడుతూ, చదరంగం క్రీడ బాలల్లో ఏకాగ్రతను ఇనుమడింప చేస్తుంది అని, నిరంతర సాధన విజయాలకు కీలకమన్నారు. డాక్టర్ రవికృష్ణ మాట్లాడుతూ, ఈ పోటీలలో రాష్ట్రంలోని 26 జిల్లాల నుండి 170 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారని తెలిపారు. ఇందులో విజేతలుగా నిలిచిన వారు రాష్ట్ర సంఘం తరపున జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. భవిష్యత్తులో జాతీయ స్థాయి ర్యాంకింగ్ టోర్నమెంట్ నంద్యాలలో నిర్వహిస్తామని ప్రకటించారు. చాలా సంతోషం. నంద్యాల పట్టణంలో స్టేట్ లెవెల్ చెస్ టోర్నమెంట్స్ ఇక్కడ కండక్ట్ చేయటం, దాదాపుగా ఇక్కడికి 170 మందికి పైబడి విద్యార్థులు పాల్గొనడం, ఈ కాంపిటీషన్స్ ద్వారా, ఈ టోర్నమెంట్స్లో పార్టిసిపేట్ అవ్వడం ద్వారా నెక్స్ట్ నేషనల్ లెవెల్కి ఎదిగేటువంటి అవకాశం, నేషనల్ లెవెల్ కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేసుకునేటువంటి అవకాశం మీకు లభిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి చెస్ క్రీడాకారులందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. భవిష్యత్తులో ఇండియాలో మనం ఒలింపిక్ గేమ్స్ని జరుపుకునేటువంటి అవకాశం కూడా ఉంది. దానికి ఇది ఒక ప్రాక్టీస్ లాగా పనికొస్తుంది. క్రీడా భారతి కూడా గేమ్స్ని ఎంకరేజ్ చేయడం కోసం, ప్రత్యేకించి పాత క్రీడలు ఏవైతే ఉన్నాయో ఆ క్రీడలన్నింటినీ ముందుకు తీసుకురావడం కోసం గ్రామీణ ప్రాంతం నుంచి పట్టణ ప్రాంతం వరకు ఉన్నటువంటి అన్ని క్రీడాకారులందరినీ కూడా ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకెళ్లాలన్నటువంటి సంకల్పంతో క్రీడా భారతి కూడా కృషి చేస్తుంది. ఈరోజు ఈ కార్యక్రమాన్ని రామసుబ్బారెడ్డి గారు, అలాగే అధ్యక్షులుగా డాక్టర్ రవికృష్ణ గారు ఎంతో రిస్క్ తీసుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు నిజంగా వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. అలాగే క్రీడాకారులకు ఈరోజు భోజన వసతిని కూడా కల్పించినందుకు ఆ చిన్నారి నీలేష్ కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, భవిష్యత్తులో కూడా ఇంకా మంచి మంచి కార్యక్రమాల్లో, సర్వీస్ యాక్టివిటీస్లో మీరు మీ కుటుంబం తరఫున ఇన్వాల్వ్ అవుతూ మంచి పేరు ప్రతిష్ట తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తారని చెప్పి ఆశిస్తూ, ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మీరందరూ కూడా మంచి సమయ స్ఫూర్తితోటి, మంచి స్ట్రాటజీస్ తోటి గేమ్ని ఆడాలి. ఒకరికి మించి ఒకరు పోటీపడి గేమ్ని మీ ప్రతిభను చూపిస్తూ గేమ్లో మీరు ముందుకెళ్తారని ఆశిస్తూ విష్ యు ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఫైట్ చేసి మన ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ వైస్ చైర్మన్ మరియు చైర్మన్ కేవీ శర్మ సార్ గారు చాలా ఫైట్ చేసి మన ఆంధ్రప్రదేశ్ లో కండక్ట్ చేయడానికి అవకాశం కల్పిస్తున్నాడు. దీనికి సంబంధించిన నేషనల్ మీట్ కూడా గుంటూరు, విజయవాడ, విశాఖపట్నంలో త్వరలో వెన్యూని కూడా అనౌన్స్ చేస్తారు. కాబట్టి మీ అందరికీ ఎక్కడో లాంగ్ వేరే రాష్ట్రానికి వెళ్ళి నేషనల్ స్థాయి ఆడాలనేది లేకుండా మన ఆంధ్రప్రదేశ్ లో జరగడానికి అవకాశం కల్పిస్తున్నటువంటి ఆంధ్ర చెస్ అసోసియేషన్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ మనకు క్లోజ్ నెంబర్ కల్పించినటువంటి
నంద్యాల అయ్యప్ప మాల వేసిన స్వాములకు భక్తులకు నంద్యాల రైల్వేలో 15వ తేదీ శబరిమలైకు ప్రత్యేక ట్రైన్ ఏర్పాటు చేసినట్లుగా తెలియజేశారు రైల్వే స్టేషన్ మేనేజర్ దొరస్వామి. ఈ సందర్భంగా రైల్వే స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దొరస్వామి మాట్లాడుతూ నంద్యాల నుంచి 15వ తేదీ తెల్లవారుజామున 5 గంటలకు శబరిమలైకు ప్రత్యేక రైలు సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ అవకాశాన్ని అయ్యప్ప స్వాములు భక్తులు రిజర్వేషన్ చేసుకోవాలని, డిసెంబర్ జనవరిలో శబరిమలైకు ప్రత్యేక రైలు సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగిందని, నంద్యాల అయ్యప్ప స్వాములు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని వివరాలు తెలియజేశారు. నంద్యాల జిల్లా పరిసర ప్రాంత శబరిమలై అయ్యప్ప స్వామి భక్తులకి శుభవార్త. రైల్వే శబరిమల యాత్రికుల కోసం స్పెషల్ ట్రైన్లు మొత్తం 3 స్పెషల్ ట్రైన్లు ఏర్పాటు చేసింది. డిసెంబర్లో ఒక స్పెషల్ ట్రైన్ 3 ట్రిప్పులు తిరుగుతుంది నంద్యాల నుంచి. జనవరిలో 2 ట్రైన్లు 5 ట్రిప్పులు తిరుగుతాయి. ప్రయాణికులు గమనించి తదనుగుణంగా రిజర్వేషన్లు చేపించుకొని వారి యాత్రను సుఖవంతంగా కొనసాగించాలని కోరుతున్నాం. డిసెంబర్లో 15వ తేదీ, 22వ తేదీ, 28వ తేదీ నంద్యాలకి అనగా ఆదివారం ఉదయం 5 గంటల 10 నిమిషాలకు చేరుకుంటుంది. కొల్లాంలో సోమవారం ఉదయం 6 గంటల 20 నిమిషాలకి అక్కడ చేరుతుంది. తర్వాత రిటర్న్ జర్నీలో కొల్లాంలో సోమవారం 10 గంటల 45 నిమిషాలకు బయలుదేరుతుంది. నంద్యాలకి మంగళవారం ఉదయం 9:30 గంటలకి చేరుకుంటుంది. అట్లాగే జనవరిలో 2 స్పెషల్ ట్రైన్లు. మొదటి స్పెషల్ ట్రైన్ 5వ తేదీ, 12వ తేదీ, 18వ తేదీ నంద్యాలకి ఉదయం ఆదివారం 4 గంటలకి వస్తుంది. 4 గంటలకి బయలుదేరుతుంది. సోమవారం 6 గంటల 20 నిమిషాలకి కొల్లాంలో చేరుతుంది. మళ్ళీ అలాగే రిటర్న్లో కొల్లాంలో మంగళవారం 10 గంటల 45 నిమిషాలకు బయలుదేరుతుంది. సోమవారం 10 గంటల 45 నిమిషాలకు బయలుదేరుతుంది. మంగళవారం 11:45కి నంద్యాల చేరుకుంటుంది. సెకండ్ ట్రైన్ జనవరిలో 16వ తేదీ, 23వ తేదీ ఉన్నాయి. 16వ తేదీ గురువారం 6 గంటల 10 నిమిషాలకి నంద్యాలకు చేరుకుంటుంది ఉదయం. కొల్లాంలో శుక్రవారం 5 గంటల 30 నిమిషాలకి కొల్లాం చేరుతుంది. మళ్ళీ రిటర్న్ జర్నీ శుక్రవారం అనగా 17వ తేదీ కొల్లాంలో 8 గంటల 40 నిమిషాలకు బయలుదేరుతుంది. శనివారం 9 గంటల 30 నిమిషాలకి నంద్యాల చేరుకుంటుంది. కావున ప్రయాణికులు ప్రయాణించేవారు ఈ స్పెషల్ ట్రైన్లను గమనించి వారి యాత్రను సుఖంగా కొనసాగించాలనేసి కోరుతున్నాం. థ్యాంక్ యూ. నంద్యాల పట్టణంలోని గాంధీ చౌక్ సెంటర్లో నంద్యాల లారీ హమాలీ యూనియన్ శాఖ ఆధ్వర్యంలో పెంచిన విద్యుత్ ఛార్జీలు రద్దు చేసుకోవాలని, స్మార్ట్ మీటర్లను ఉపయోగించుకోవాలని, సెకీ సంస్థతో చేసుకున్న ఒప్పందాలు రద్దు చేసుకుని అవినీతికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని విద్యుత్ బిల్లులను రద్దు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి లక్ష్మణ్, పార్టీ సీనియర్ నాయకులు తోట మద్దులు, పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు సి వెంకటలింగం, పట్టణ నాయకులు జైలాన్, ప్రజా సంఘాల నాయకులు సుబ్బారావు, నరసింహ, వెంకట్రావు, నాగరాజు, షఫీలతో పాటు మరొక 50 మంది కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. అనంతరం సిపిఎం పార్టీ పట్టణ కార్యదర్శి లక్ష్మణ్, సీనియర్ నాయకుల తోట మద్దులు, పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు పి వెంకటలింగంలు మాట్లాడుతూ నరేంద్ర మోదీ అదానీ సేవలో రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఉంది అని, ఎన్ని అవినీతి ఆరోపణలు వచ్చినా అదానీతో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేసుకునే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం లేకపోవడం వలన ప్రజలపైన విద్యుత్ సర్జరీలు ఛార్జీల పేరుతో మరొక 25 ఏళ్ల పాటు 1,00,000 కోట్లకు పైగా విద్యుత్ భారాలను ప్రజలపైన మోపాలని చూడడం దుర్మార్గమన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి రాకముందుకు కూటమి ప్రభుత్వము విద్యుత్ ఛార్జీలు కానీ ప్రజలపైన ఏ విధమైనటువంటి ధరలు కూడా వేయబోము, మా పాలన స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చే విధంగా ఉంటుందని చెప్పేసి అధికారంలోకి వచ్చి 6 నెలలు కాకముందుకే ప్రజలపైన విద్యుత్ ఛార్జీల భారాను పెద్ద ఎత్తున వేస్తున్నారు. ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ఒప్పందాలను రద్దు చేసుకోకుండా ఈరోజు ప్రజలపైన విద్యుత్ ఛార్జీల భారాను 1,00,000 కోట్లకు పైగా రానున్న 25 ఏళ్ల కాలాల పాటు ఖచ్చితంగా వేయాలని చెప్పేసి అదాని సంస్థ ఒప్పందాలు చేసుకుంటే వాటిపైన ఏ మాత్రము నోరు మెదపడం లేదు.
జరిగినటువంటి అవినీతి పైన కూడా విచారణ చేపట్టడంలో కూడా ఘోరంగా విఫలమైంది. ముఖ్యంగా నరేంద్ర మోడీ ప్రభుత్వము ఏది చెప్తే దానికి తలూపుతూ అదాని సంస్థ కోసము రాష్ట్రాన్ని తాకట్టు పెట్టే విధంగా ఈ కూటమి ప్రభుత్వం ఉంది. ఇప్పటికైనా కానీ ప్రజలపైన విద్యుత్ ఛార్జీల భారాలను, ట్రోప్ ఛార్జీలు, సర్ఛార్జీల పేరుతో ఈ రోజు 100 రూపాయలు ఉన్నటువంటి విద్యుత్ ఛార్జీలను ఈరోజు ఏకంగా 300, 400 పైన వచ్చేటువంటి అవకాశం ఉంది. 500 వచ్చేది 1200, 1500 వచ్చేటువంటి భారం ఉంది. ఇప్పటికే సామాన్యుడు పెరిగిన విద్యుత్ ఛార్జీల భారాలను, అదేవిధంగా సరుకుల ధరలు, కూరగాయల ధరలు పెరిగి ఏమి కొనాలన్నా ఏమి తినాలన్నా కూడా తినగలిగే పరిస్థితుల్లో లేరు. కాబట్టి ఇప్పటికైనా కూటమి ప్రభుత్వము ప్రజల గురించి ఆలోచన చేసి ఈ ఛార్జీల భారాన్ని తగ్గించాలా, లేకపోతే రానున్న కాలంలో ప్రజలందరూ తీవ్రమైనటువంటి వ్యతిరేకత మొదలయ్యి గతంలో టీడీపీ ప్రభుత్వానికి కేవలము 1200 కోట్ల రూపాయలను ఛార్జీలను పెంచినందుకే అధికారాన్ని కోల్పోయింది. ఇప్పుడు లక్షల కోట్లకు పైగా భారాలు వేయడానికి సిద్ధమవుతుంది. కాబట్టి ఇప్పటికైనా కానీ విద్యుత్ ఛార్జీల భారాన్ని తగ్గించుకోకపోతే కూటమి ప్రభుత్వానికి కరెంటు షాక్ తప్పదని చెప్పేసి సిపిఎం పార్టీగా హెచ్చరిస్తూ ఈరోజు గాంధీ చౌక్ సెంటర్ లో నంద్యాల అమ్మాలి యూనియన్ ఆధ్వర్యంలో ఈరోజు విద్యుత్ బిల్లులను దహనం చేయడం జరిగింది. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో విద్యుత్ ఛార్జీలు రద్దు చేయాలని, ఎందుకంటే గతంలో అధికారంలో లేనటువంటి కూటమి ప్రభుత్వము మేము అధికారంలోకి వస్తే కనుక ఇప్పుడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము 1750 కోట్ల రూపాయలు ముడుపులు తీసుకొని ఆదానికి ఒప్పందం చేసుకున్నారు. అవి మేము అధికారంలోకి వస్తే కనుక రద్దు చేస్తామని చెప్పినటువంటి కూటమి ప్రభుత్వము అవి రద్దు చేయకపోగా, గతంలో విధించినటువంటి ప్రభుత్వము అవి రద్దు చేయకపోగా ఈరోజు కూటమి ప్రభుత్వం ప్రజలపైన 1,00,000 కోట్ల రూపాయలు భారం వేస్తా ఉంది. అట్లనే ఆదానితో ఒప్పందం చేసుకున్నటువంటి మేము రద్దు చేస్తామని చెప్పి ఈరోజు చెప్పినటువంటి ప్రభుత్వము ఈరోజు స్మార్ట్ మీటర్లు ఇండ్లకు, షాపులకు బిగిస్తా ఉన్నారు. అవి రద్దు చేయకపోగా తర్వాత ఇండ్లకు కూడా బిగిస్తారు. ఈ స్మార్ట్ మీటర్లు ఆదానికి లబ్ధి చేకూర్చే విధంగా ఒక్కొక్క స్మార్ట్ మీటర్కు వచ్చేసి 13,000 రూపాయలు విద్యుత్ వినియోగదారులు ఆ స్మార్ట్ మీటర్కు డబ్బులు కట్టాలా. కాబట్టి ఇండైరెక్ట్ గా ఇవి చేయడము ప్రభుత్వాలకు తగదు, ప్రజలపైన భారాలు వేయడం తగదు. కాబట్టి వీటిని వెంటనే ఆదానితో చేసుకున్నటువంటి ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని, లేని పక్షంలో ప్రజలు తిరుగుబాటు చేసి ప్రజల తరపున మేము అండగా ఉంటామని సిపిఎం పార్టీగా తెలియజేస్తూ ఈరోజు గాంధీ చౌక్ లో నిరసన కార్యక్రమము తెలియజేస్తూ చేసి విద్యుత్ బిల్లులను తగలబెట్టడము జరిగింది. నంద్యాలలో వ్యభిచార గృహాలపై వరుస దాడులు నిర్వహించారు సిఐ ఇస్మాయిల్. నంద్యాల పట్టణంలోని స్థానిక 2వ పట్టణ పోలీసుల పరిధిలో వ్యభిచార గృహాలపై ఉక్కుపాదం మోపారు టూ టౌన్ సిఐ ఇస్మాయిల్. ఈ సందర్భంగా సిఐ ఇస్మాయిల్ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పట్టణంలో వ్యభిచార గృహాలపై దాడులు నిర్వహించడం జరిగిందని, ఎన్జీఓస్ కాలనీలో వ్యభిచార గృహాలు దాడులు చేసి అరెస్ట్ చేయడం జరిగిందని, అదేవిధంగా టూ టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలో గుడ్ షెఫర్డ్ స్కూల్ సమీపంలో వ్యభిచార గృహంపై దాడులు నిర్వహించి విటులను అరెస్ట్ చేయడం జరిగిందని, ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలు ఎక్కడ జరిగినా పోలీసులకు తెలియచేయాలని, అదేవిధంగా యువత భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని, ఎక్కువ వ్యభిచార గృహాలలో యువత ఉన్నారని, ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలు చేపడితే తాటా తీస్తామని టూ టౌన్ సిఐ ఇస్మాయిల్ హెచ్చరించారు. నమస్కారం, నేను ఇస్మాయిల్, టూ టౌన్ ఇన్స్పెక్టర్ నంద్యాల పట్టణంలో ఈ ఎన్జిఓస్ కాలనీలో కొన్ని రోజులుగా వ్యభిచారం జరుగుతుందని మాకు సమాచారం ఉంది. ఒక వారం క్రితం కూడా ఒక రైడ్ చేశాము. రైడ్ చేసి ఒక 5 మంది మీద కంప్లైంట్ కేసు రిజిస్టర్ చేసి రిమాండ్ పంపడం జరిగింది. మరి నిన్న ఈవినింగ్ కూడా మాకు సమాచారం వచ్చింది. నంద్యాల పట్టణానికి చెందిన 2 మహిళలు మరి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వేరే టౌన్స్ నుండి అమ్మాయిలు తీసుకొని వచ్చి ఇట్లా వ్యభిచారం చేస్తున్నట్టు మాకు కన్ఫర్మ్ అయింది. సమాచారం ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఇంకా ఏమన్నా ఉంటే మానుకోవాలని చెప్పి కోరుతున్నాము. పోలీస్ యాక్షన్ ఖచ్చితంగా ఉంటుంది. దీంట్లో ఈ కేసులో బెయిల్ రాదు. తర్వాత వాళ్ళ ఉండే ఈ ఇల్లు కూడా మేము సీజ్ చేయాల్సి వస్తుంది. కాబట్టి కేసులో చట్టాలు బాగా కఠినంగా ఉన్నాయి. కాబట్టి మీరు ఏమన్నా చెడు ఆలోచన ఉంటే వ్యభిచారం చేయించాలా, లేకుంటే వ్యభిచారం అనేది ఏమైనా ఉంటే దాంట్లో మానుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం. మేము మేము డీప్ గా చేస్తున్నాం. ఎవరు ఏజెంట్స్ ఎవరున్నారు, ఎవరు వస్తున్నారు, ఇవన్నీ అన్ని
అన్ని సీరియస్గా ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం, లోతుగా విచారం చేసి అందరినీ. అంటే ఇప్పుడు విక్టిమ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి విక్టిమ్ అప్పీల్ ఏమంటే దయచేసి ఆ వృత్తిలో రావద్దండి, మీరు రావద్దు, అవి రకరకాల అనారోగ్య సమస్యలు దారితీస్తుంది. కాబట్టి మరి యువత కూడా ఇలాంటి ఈ చెడు వ్యసనాలకు ఇది కావద్దు. మొన్న రేడ్ చేస్తే ఒక 2 కాలేజీ పిల్లలు కూడా ఉన్నారు. మరి చదువు మీద కాన్సన్ట్రేట్ చేయాలి, ఇలాంటి చెడు వ్యసనాల మీద చేయకూడదని మేము కోరుతున్నాం. నంద్యాల దేవనగర్లో వెలిసిన ప్రపంచ ముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో హనుమాన్ వ్రతం భారీ ఎత్తున భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం శివలింగానికి రాగి నూనెతో అభిషేకాలు చేశారు. నంద్యాలలో ఎక్కడా లేని విధంగా శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం నిర్మించడం జరిగిందని, అదేవిధంగా శుక్రవారం 13వ తేదీ శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో ఆవృతి రుద్ర సహిత 121 రుద్రాభిషేకాలు, శ్రీ కుబేర ధనవృద్ధి పాశుపత హోమం, చతుర్వేద పారాయణ సహితంగా శ్రీరామ పట్టాభిషేక మరియు శ్రీ హనుమద్రత కారణం నిర్వహించడం జరుగుతుంది అని భక్తులందరూ పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని తెలియజేశారు. సమానమైనటువంటిది రామో విష్ణు సనాతన మహావిష్ణువు కాబట్టి రాముల వారు సమస్తమైనటువంటి దేవతాగణం ఆ ఇంట్లో కొలువై ఉండి అక్కడ ఉన్నటువంటి గ్రహ దోషాలను విఘ్నాలను తొలగించి నిరంతరము ఆ ఇంట్లో జరిగేటటువంటి ఆ అభివృద్ధికి దేవతలందరూ కలిసి బాటలు వేస్తారు. ఇక గ్రహ దోషాలు అనేవి కలగవని చెప్తుంది శాస్త్రము. అంతేకాకుండా పిల్లలు ముందుగా చనిపోతూ పెద్దలు ఆ దుఃఖాన్ని అనుభవించే దుర్గతి, ఎవరైతే రామనామాన్ని నిజంగా నమ్ముతారో రామనామాన్ని అనుసరిస్తారో పిల్లలకు కర్మలు చేసేటటువంటి దుర్గతి పెద్దలకు ఉండదు అని రామాయణం స్పష్టంగా ప్రతిపాదించింది. ఇది చాలా గొప్ప విషయం. అంటే మనల్ని కాకుండా మన తర్వాతి తరాలను కూడా రామాయణం సంరక్షిస్తుంది అని చెప్పినటువంటిది. రామో విష్ణు సనాతన, శ్రీరాముడే మహావిష్ణువు. కాబట్టి ఇటువంటి చక్కటి కార్యక్రమంతో పాటు హనుమద్వ్రతం ఇక్కడ నిర్వహిస్తాము. హనుమద్వ్రతానికి ఉన్నటువంటి విశేషత ఏమంటే 14 సంవత్సరాలు వ్రతకల్పనలో చెప్పబడిన అంశం ఏమంటే ఎక్కడైతే హనుమద్వ్రతం 14 సంవత్సరాలు నిరంతరంగా నిర్వహిస్తారో అక్కడ వ్రతసిద్ధి కలుగుతుంది. ఒక్కసారి వ్రతసిద్ధి కలిగిన తర్వాత అక్కడ చేయబడే సంకల్పాలు సత్వరం నెరవేరుతాయి. వ్రతసిద్ధి కలగడం అంటే వ్రతాంగంలో చెప్పినటువంటి పూజలు, అభిషేకాలు, విధానాలను క్రమం తప్పకుండా సమస్త భక్త జనాన్ని కలుపుకుంటూ మంత్రోక్తంగా క్రియా విధానాలను అనుసరిస్తూ అన్నిటినీ చక్కగా నిర్వర్తిస్తూ సమస్త జనాన్ని కలుపుకుంటూ ఒకవైపు అన్నశాంతి, ఒకవైపు భగవత్ కార్యానికి సంబంధించినటువంటి వేదోక్తమైనటువంటి పరిహారాలు, హోమాలు, క్రియలు నిర్వహిస్తూ చేస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యుల యొక్క సహకారము ఎనలేనటువంటిది. అంతకు మించిగా భక్తజనులు అందిస్తున్నటువంటి సహకారానికి వాళ్లకు వేణోళ్ల కొనియాడుతూ చేతులెత్తి నమస్కరించవలసినటువంటి సందర్భం ఇది. కాబట్టి ఇటువంటి కార్యక్రమంలో రేపు రామపట్టాభిషేక కార్యక్రమం ఉంది. సమస్త భక్తజనం కూడా దీన్ని వినియోగించుకొని ఈ రామపట్టాభిషేక కార్యక్రమాన్ని చూచి తరించాలని, హనుమద్వ్రతంలో పాల్గొని భగవత్ కృపకు పాత్రులు కావాలని మరీ కోరడమైనది. జై శ్రీరామ్. విష్ణు విష్ణు విష్ణు. ఈ రోజు పంచముఖ ఆంజనేయ స్వామి దేవనగర్ లో పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో సమస్త భక్తులతో పెట్టి భారీ ఎత్తున హనుమద్వ్రతము నిర్వహించుతున్నాము. కావున భక్తులెల్లా చూసి తరించి చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. నంద్యాల జిల్లా మండల కార్యాలయంలో గ్రామాల అభివృద్ధికి అధికారులకు శిక్షణ తరగతులు నిర్వహించిన ఎండీఓ సుగుణశ్రీ. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు గ్రామాలలో అభివృద్ధి కొరకు శిక్షణ ఇవ్వాలని, ఈ శిక్షణ వల్ల ప్రభుత్వ పథకాలు ప్రజలకు అవగాహన కలిగిస్తూ గ్రామాలలో అభివృద్ధి నిర్వహించాలి. ప్రతి అధికారులు ఈ శిక్షా తరగతిలో పాల్గొనడంతో పలు అంశాలపై శిక్షణ ఇవ్వడం జరిగిందని, ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరవేసే విధంగా ప్రతి ఒక్క అధికారి ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేయాలని, అధికారులు గ్రామాల అభివృద్ధిలో నిర్లక్ష్యం వహిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. ఈ యొక్క శాఖలో ఉన్నటువంటి ప్రతి ఉద్యోగికి, ప్రతి ప్రజాప్రతినిధికి మంచి శిక్షణ ఇవ్వాలి. ఆ శిక్షణ ద్వారా ఏదైతే ప్రభుత్వం యొక్క లక్ష్యాలు ఉన్నాయో ఆ లక్ష్యాలు సాధించాలి క్షేత్రస్థాయిలో అనేటటువంటి ఉద్దేశంతో ఈ శిక్షణా కార్యక్రమాల్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శిక్షణా కార్యక్రమాల్లో భాగంగా సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంటాం, వాటిని సాధించడానికి కావాల్సినటువంటి కార్యాచరణ ప్రణాళికను తయారు చేయడమే కాకుండా సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కార్యోన్ముఖుల్ని చేయడం అనేటటువంటిది లక్ష్యం. సో ముఖ్యంగా థీమ్స్ అనేటివి ఉన్నాయి, అంశాలు. 9 అంశాలకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. ఈ 9 అంశాలను ప్రాతిపదికగా తీసుకొని మనం గ్రామ స్థాయిలో గ్రామీణ అభివృద్ధిని సాధించాలనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశం, కేంద్ర ప్రభుత్వం యొక్క ఉద్దేశం మరియు రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఉద్దేశం.
ఈ 9 అంశాల్లో ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే అభివృద్ధి నిరోధకంగా ఉన్నటువంటి పేదరికం అనేటటువంటిది. పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించాలి అనేటటువంటిది మొదటి లక్ష్యం. అలాగే ఆరోగ్యకరమైనటువంటి గ్రామాన్ని ఆవిష్కరించాలి. ఉమెన్ ఫ్రెండ్లీ అంటే స్త్రీలకు, మహిళలకు కూడా సమానమైనటువంటి గౌరవం లభించాలి. పిల్లల యొక్క సమస్యలను గుర్తించి చైల్డ్ ఫ్రెండ్లీ విలేజ్ని సాధించాలి. అలాగే వాటర్ సెక్యూరిటీ, ఫుడ్ సెక్యూరిటీ, గుడ్ గవర్నెన్స్, సోషల్ జస్టిస్ అంటే సామాజిక న్యాయం. అక్కడ ఎలాంటి వివక్షత ఉండకూడదు. కుల మత ప్రాతిపదికన కానీ, పురుషులు స్త్రీలు అనేటటువంటి భేదం కానీ, లేదంటే పార్టీల పరమైనటువంటి వివక్షత కానీ, ఇవన్నీ ఏమీ లేకోకుండా ఉన్నటువంటి గ్రామాన్ని మనం సామాజిక న్యాయానికి సంబంధించినటువంటి మంచి గ్రామంగా పేర్కొనడం జరుగుతుంది. సో రైట్ ఫ్రమ్ పేదరిక నిర్మూలన, సామాజిక న్యాయం దాకా 9 అంశాలు ఉన్నాయి. ఈ 9 అంశాలకు సంబంధించినటువంటి లక్ష్యాలు ఉన్నాయి. ఆ లక్ష్యాలను చేరుకోవడానికి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఆ లక్ష్యాలను చేరుకోవాలంటే ప్రభుత్వం తరపున పనిచేయాల్సినటువంటి సైన్యం వచ్చి సిబ్బంది కాబట్టి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, అలాగే మండల స్థాయి ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామ స్థాయిలో ఉన్నటువంటి అధికారులు, సచివాలయ సిబ్బంది వీళ్ళందరూ కలిసి ఈ లక్ష్యాలను సాధించాలి. కాబట్టి ఆ సిబ్బందికి, గ్రామ స్థాయి ప్రజాప్రతినిధులకు ఈ శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం. సాఫ్ట్వేర్ ఉద్యోగాలను ఇప్పిస్తానని నిరుద్యోగులకు మభ్యపెట్టి 98 లక్షలను కాజేసి బోర్డు తిప్పేసింది సాఫ్ట్వేర్ సంస్థ ఎస్ఎల్సి సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ. కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలిస్తున్నారు పోలీసులు. పట్టణంలోని టీటీడీ రోడ్డులో ఏడాదిన్నర క్రితం ఎస్ఎల్సి సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థను నెలకొల్పారు ఉప్పరి వెంకట్. మరికొందరు ఐటీ రంగంలో శిక్షణ, ఉద్యోగ కల్పన చేస్తామని ప్రచారం చేశారు. హైదరాబాద్లో పరిచయం ఉన్న కొన్ని ఐటీ కంపెనీల్లో 4-5 మందికి ఉద్యోగాలు ఇప్పించడంతో సంస్థపై నమ్మకం పెరిగింది. ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థలో ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగులకు మాయమాటలు చెప్పి డబ్బులు వసూలు చేశారు. తర్వాత ఎలాంటి ఉద్యోగాలు ఇప్పించకుండా మొహం చాటేశారు. దీంతో పోలీసులకు ఆశ్రయించారు బాధితులు. ఒక్కరి నుండి 1.20 లక్షల చొప్పున 78 మంది నుండి 98 లక్షలను వసూలు చేశారు. బాధితుడు మద్దిలేటి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఉప్పరి వెంకట్ హైదరాబాద్లోని గిజీ లీజ్ సాఫ్ట్వేర్ కంపెనీ సీఈఓ రవిచంద్రారెడ్డి మరొక ఇద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు 2 టౌన్ పోలీసులు. నంద్యాల జిల్లా బనగానపల్లె మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ యాగంటి ఉమామహేశ్వర స్వామి దేవస్థాన సమీపంలో బనగానపల్లె పట్టణానికి చెందిన బుర్రా వెంకటేశ్వర్లు తన సొంత నిధులతో గోమాతలకు సేవ చేయాలనే ఉద్దేశంతో యాగంటి సమీపంలో శ్రీ యాగంటి బసవన్న గోశాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా బుర్రా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఈ గోశాల కులమతాలకు అతీతంగా ఎవరైనా సరే సేవ చేసుకోవచ్చని, అలాగే ఎవరైనా సరే భేదవారు ఉంటే వారు ఇక్కడ గోవులను వదిలేస్తే మేము అన్ని విధాలుగా చూసుకుంటామని, ఇక్కడ ఒకసారి గోమాతను వదిలేస్తే వెనక్కిచ్చే ప్రసక్తే ఉండదు అని, అలాగే ఇక్కడ గోమాతల నుంచి పిండే పాలు, పెరుగులను ఎక్కడైనా సరే ఏ దేవస్థానం నందైనా అభిషేకాలకు, పూజల కొరకు ఉచితంగా ఇవ్వబడుతుందని, అలాగే ప్రతి సోమవారం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, గోమాతలకు సేవ చేయడం అంటే నేను చేసుకున్న అదృష్టమన్నారు. నమస్కారము, నా పేరు బుర్రా వెంకటేశ్వర్లు. నేను ఈ గోశాలను నిర్మించడం అనేది జరిగింది. అందరికీ, ప్రతి వాళ్లకు, ప్రతి బీద కుటుంబంలే, పెద్దోళ్ళులే, చిన్నోళ్ళులే, ఏ కులమైనా, ముస్లిమ్స్ అయినా, ఇంకొకరైనా, క్రిస్టియన్స్ అయినా, ఎవరికైనా అందరికీ సంబంధించినది గోశాల. అందరూ వచ్చి అందరికీ నేను కట్టేంత వరకే నాకు హక్కుదారి. కట్టిన తర్వాత నాకు సంబంధం లేనిది రాజకీయాలకు, ఇంకొకటి ఏ దానికి సంబంధం లేని గోశాల ఇది. అంటే ప్రతి వ్యవసాయదారులు కానీ, ఇంకొకరు కానీ, ఎవరికైనా కూడా అందరికీ హక్కుదారే. ఎవరైనా కూడా ఈ గోశాలకు వస్తే ఎవరు ఏమి సేవ చేయాలనుకునే కూడా ఎవరికైనా హక్కుదారే. ఇది నాదని నేను అనుకునే ప్రసక్తే లేదు. ఎవరైనా కూడా నేను ఒక 10 రోజులు చేస్తాను, మెయింటెనెన్స్ అయినా సరే 5 రోజులు చేస్తానని, మెయింటైన్ చేస్తానని, వస్తామని కూడా ఎవరికైనా కూడా నేను అది అనేది అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాను. అందరికి ఇవ్వాలని నేను అనుకుంటున్నాను. ఎవరైనా సరే గోశాల అంటే పవిత్రమైనది, దేవతలతో సమానం. ఎవరు ఏం పెట్టినా నేనేమి దీంట్లో సంపాదాలనేది లేదు, నాకు వేరేదైనా ఆలోచన కూడా లేదు. నేను ఎంతసేపు ఉన్నా కూడా రూపాయి సంపాదించి 30 ఖర్చు పెట్టడానికి గోశాలకు అయిపోయింది నా పరిస్థితి. నేనైతే బాగా గోశాలను అంతా మెయింటెనెన్స్ కరెక్ట్గా చేయాలని చేస్తున్నాను. పాలు, పెరుగు దేవస్థానాలకు అభిషేకాల కంటే కన్నా ఏ దేవస్థానానికైనా సరే అభిషేకాలకు ఫ్రీకి సిద్ధంగా ఉన్నాం. మేము ఎప్పటికైనా కూడా ఏ భక్తులైనా సరే ఒకరోజు ముందు మేము రేపు వస్తాము,
మాకు పాలు పెరుగు కావాలి, ఇన్ని గంటలకు వస్తామని చెప్తే ఆ రోజు మేము తీసి పెడతాం, పాలు పెరుగు ఇవ్వడం జరుగుతుంది. మీకు ఎవరికైనా సరే, ఏ ఊరైనా సరే, ఏ ఊరైనా సరే, ఏ పల్లెటూరైనా సరే, అందరికీ ప్రతి బీద కుటుంబానికి నేను సౌకారిని, నేను బీదోని అనే మాట క్వశ్చన్ దీంట్లో గోశాలలో అటువంటిది లేదు. ప్రతి మనిషికి, ప్రతి ఒక్కరికి హక్కుదారి, ప్రతి దేవస్థానంతో సమానము. నేను కట్టే వరకే నాది పరిమితం, కట్టేసిన తర్వాత గుడితో సమానమే ఇది. నేను అందరూ ప్రతి కుటుంబానికి, ప్రతి మానవునికి, ప్రతి ఒక్కరికి హక్కుదారే. మీరు ఎవరు ఏ సేవ చేయాలనుకునే కూడా నాకు సంతోషమే, చేసుకోవచ్చు. ఏ కార్యక్రమమైనా కూడా ప్రతిదీ ఎవరు చేయాలనుకునే కూడా మాకు ఎటువంటి అభ్యంతరమే లేదు. గోశాలలో వచ్చి ఏదైనా కూడా ఈ పని చేస్తాం, మేము ఆ పని చేస్తాం, మేము సేవ చేస్తామని కూడా. రేపు కార్తీక మాసంలో మేము భోజన కార్యక్రమం పెట్టడం జరిగింది. పెట్టిన తర్వాత 6700 మందికి భోజనం కార్యక్రమం పెట్టడం జరిగింది. కావున మాది వచ్చేసి 24 మంది భక్తులు కర్ణాటక కానీ అక్కడ భక్తులు సేవ చేస్తామని చెప్పి కడవారం రోజు సేవ చేసినారు. ఇక్కడ మా దగ్గర వచ్చేసి మేము పని చేస్తాము, మాకు ఒక అవకాశం అంటే వాళ్ళ ఆవు గడిగేది కానీ, వాళ్ళు ఏదైనా దాని సేవ అంటే పేడ తీయడం కానీ ఆ సేవ చేస్తామని చెప్పి దాదాపు అండి తెలంగాణలో కర్ణాటక నుంచి విజయవాడ, కడప ఇట ఒక ఊరు చుట్టుపక్కల కూడా భక్తులు ఆ రోజు కడవారం రోజు సేవ చేయడం జరిగింది. 24 మంది సేవ చేసినారు ఇక్కడ వచ్చేసి, వేరే భక్తులు వచ్చేసి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నంద్యాల జిల్లాలో పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు, రైతులు అవకాశాన్ని వినియోగించుకుని మార్కెట్ డైరెక్టర్ కల్పనా కుమారి వెల్లడి. ఆంధ్ర చెస్ ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభమైన రాష్ట్ర స్థాయి ర్యాంకింగ్ చెస్ పోటీలు ప్రారంభించిన డాక్టర్ రామకృష్ణారెడ్డి. నంద్యాల నుండి శబరిమలైకి ప్రత్యేక రైలు సౌకర్యం, అయ్యప్ప స్వాముల అవకాశాన్ని ఉపయోగించుకోండి, స్టేషన్ మేనేజర్ దొరస్వామి వెల్లడి. నంద్యాల గాంధీ చౌక్ లో ఆదాని సేవలో కూటమి ప్రభుత్వం, ప్రజలకు తప్పని విద్యుత్ ఛార్జీల భారం, బిల్లులను దగ్ధం చేసిన సిపిఎం నాయకులు. నంద్యాలలో వ్యభిచార గృహాలపై వరుస దాడులు నిర్వహించిన విధులను అరెస్ట్, వ్యభిచార గృహాలపై ఉక్కుపాదం మోపిన 2 టౌన్ సిఐ ఇస్మాయిల్. నంద్యాల శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో ఘనంగా అభిషేకాలు, పూజలు, పాల్గొన్న భక్తులు. నంద్యాల జిల్లాలో గ్రామాలను అభివృద్ధి చేద్దాం, అధికారులకు అవగాహన సదస్సు. సాఫ్ట్వేర్ ఉద్యోగాలను ఇప్పిస్తారని నిరుద్యోగులకు మభ్యపెట్టి లక్షలు కాజేసిన కేజీగాడు. ప్రముఖ పుణ్యక్షేత్రం యాగంటిలో బసవన్న గోశాలను ప్రతి ఒక్కరూ సేవకులే. ఇవి బులెటిన్ అప్డేట్స్. మన అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.